గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సిద్దిపేటకి వెళ్తున్నాం మా అన్నని డ్రాప్ చేయడానికి కాలేజ్లో. మా అన్న ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్. అట్లనే టెంపుల్కి కూడా వెళ్తున్నాం. ఇప్పుడు ఇంటికాడ నుంచి స్టార్ట్ అవుతున్నాం గైస్. కాలేజ్ కాడ ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. కుమరల్లి టీవీ ఛార్జింగ్ స్టేషన్ కోసం అని రెస్టారెంట్ కాడ ఆగినాం. సిద్దిపేటకి నియర్లీ ఉన్నాము. టెంపుల్కి రీచ్ అవ్వడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది. లంచ్ టైం అవుతుందని లంచ్ కూడా ఇక్కడనే చేసుకున్నాం. ఇక కార్ ఛార్జింగ్ అవ్వడానికి ఇంకో 20 minutes పడుతుంది. కార్ ఛార్జింగ్ అయిపోగానే స్టార్ట్ అయిపోతాం. డైరెక్ట్ మల్లన్న గుడికి స్టార్ట్ అవుతున్నాం. టెంపుల్కి కార్ ఫుల్ ఛార్జ్ అయిపోయింది. మేము ఆగిన కాడికి నుంచి గుడి ఇంకో 22 kilometers ఉంది. గైస్ టెంపుల్ కాడికి అయితే వచ్చేసినాం. ఖమ్మం నుంచి లోపలికి కారాలో లేదు, సో నడుచుకుంటే వెళ్ళాలి లోపలికి. వచ్చేసినాం. ఫోన్ అలో చేయాలి, బట్ నేను దాపెట్టుకొని లోపల తీసుకొచ్చినాం అందరికి చూపించాలని. సో ట్యూన్ లోపలికి వెళ్తాను. దర్శనం అయితే అయిపోయింది. లోపల ఫోన్స్ అలౌ లేకుండా నేను ఎట్లా వేసి ఫోన్ తీసుకుపోయినా, కొన్ని క్లిప్స్ కూడా తీసిన. దర్శనం పోయి వచ్చి అలసిపోయినాం. సో గొల్లి సోడా తాగుదామని షాప్ చూస్తున్నాం. సోడా తాగుతున్నాం. మల్లన్న స్వామి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత కొండపోచమ్మ అమ్మవారి టెంపుల్ కూడా వెళ్తే మంచిదంట. అక్కడ నుంచి 3 kilometers ఉంది. సో వెళ్తున్నాం అక్కడికి. టెంపుల్ కాడికి వచ్చేసినాం. మధ్యలో చాలా అమ్మవారి గుళ్ళు ఉండే, సో కన్ఫ్యూజ్ అయ్యి ఉండే లొకేషన్ కోసం. ఇప్పుడైతే వచ్చేసినాం. గాయస్ ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. లోపల పంతులు తెచ్చేయండి వీడియో తీస్తున్నాం అని. గాయస్ మొత్తం ఐస్ క్రీమ్స్ వచ్చింది మొత్తం. థ్యాంక్ యూ. టీ కోసం అని ఆపినాం మీకు ఇప్పుడే. గైస్ ఇక్కడ మొక్కజొన్నలు కనిపిస్తుంది. మొక్కజొన్నలు తీసుకున్నామని ఆపినాం. పిన్ని వాళ్ళు తీసుకుంటున్నారు.
देख दो అది వచ్చా చాలా బాగుంది. ఇంటికి వచ్చేసినాం. ఈరోజు దర్శనం కూడా చాలా బాగానే జరిగింది. 2 టెంపుల్స్ కాడ ఎక్కువ రష్ లేకుండే, సో ఫాస్ట్గా అయిపోయింది. సో గైస్, ఈ వీడియో మొత్తం మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గైస్, ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. ఇప్పుడు డిన్నర్ చేసి పండుకుంటా. సో గైస్, బాయ్.